హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక బహుళ పాడ్యం అండి. ఈ పాడ్యం రోజున మనము ఏ క్రతువులు ఆచరించాలో, అలాగే ఈరోజు కార్తీక పురాణంలో దీపస్తంభ దాన మహిమ వలన మనకు కలిగే ప్రయోజనాలు వీటన్నిటి గురించి శ్రీమతి రాజరాజేశ్వరి గారి ద్వారా తెలుసుకుందామండి. ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం బహుళ పాడ్యం పౌర్ణమి ఎంత విశేషకరమైన ఫలితాలను ఇస్తుందో, పాడ్యం బహుళ పాడ్యం కూడా తత్సమానమైన ఫలితాలను ఇస్తుంది. చంద్రుడు పరిపూర్ణంగా కనపడే రోజు పౌర్ణమి పాడ్యం. ఆ రోజు విశేషించి ఆకుకూర దానం చేస్తే మంచిదని చెప్తారు. మరి కార్తీక పురాణంలో 16వ రోజు 16వ అధ్యాయాన్ని తెలుసుకుందాం. కార్తీక పురాణం 16వ అధ్యాయం స్తంభ దీపదాన మహిమ ఉద్భూత పురుష వృత్తాంతం. వశిష్ఠుడు ఇట్లు పలికెను: దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును చెయ్యనివాడు కల్పాంతము వరకు నరకమొందును. కార్తీక మాసము నెల రోజులు నియమముగా తాంబూలదానము చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభు అగును. కార్తీక మాసమందు నెల రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపమును హరిసన్నిధిలో వెలిగించిన వాడు పాపములను పోగొట్టుకొనును, వైకుంఠమునకు పోవును. కార్తీక మాసమందు పూర్ణిమ నాడు సంతానము కోరి సూర్యుని ఉద్దేశించి స్నానము దానము చేయవలను, అనగా అట్లు చేసిన యెడల సంతానము కలుగునని భావం. కార్తీక మాసమందు హరిసన్నిధిలో టెంకాయ దానమును దక్షిణ తాంబూల సహితంగా చేయువానికి సంతాన విచ్ఛేదం ఉండదు, రోగం ఉండదు, దుర్మరణం ఉండదు. కార్తీక మాసమందు పూర్ణిమ నాడు హరి ఎదుట స్తంభదీపమును పెట్టువాడు వైకుంఠపతి అగును. కార్తీక మాసమందు హరిసన్నిధిలో స్తంభదీపము అర్పణ చేసిన వానికి కలిగేడి పుణ్యమును చెప్పుటకు నా తరము కాదు. కార్తీక మాసమందు పూర్ణిమ రోజున స్తంభదీపమును చూచువారి పాపములు సూర్యోదయమందు చీకట్ల వలె నశించును. కార్తీకమందు స్తంభమును సమర్పించని వాడు నరకము నుండి విడుదలగాడు. స్తంభదీపమును శాలిధాన్యము, వ్రీహి ధాన్యము, నువ్వులు ఉంచి దీపం పెట్టవలెను. శిలతో కానీ కర్రతో కానీ స్తంభము చేయించి దేవాలయం ఎదుట పాతి దానిపైన దీపం పెట్టువాడు హరికి ప్రియుడగును. ఈ స్తంభ విషయమై పూర్వ కథ కలదు, చెప్పెదను వినుము. మతంగ మహాముని ఆశ్రమం అనేక వృక్షాలతో కూడినది ఒకటి కలదు. అందొక విష్ణాలయము కలదు. ఆ ఆలయము చుట్టూను వనముండెను. కార్తీక వ్రత పరాయణులై మునీశ్వరుల చటికి వచ్చి విష్ణువును షోడశోపచారములతోనూ మాసమంతయూ పూజించిరి. వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలలను సమర్పించిరి, వ్రతములు చేసిరి. అందులో ఒక ముని ఇట్లు పలికెను: మునీశ్వరులారా వినుడు. కార్తీక మాసమందు శివుని ముందు స్తంభదీపమును ఉంచువాడు వైకుంఠలోక నివాసి ఎగును. కాబట్టి మనము ఆలయమున స్తంభదీపమును పెట్టుదము. ఈ దినము కార్తీక పూర్ణమి అయి ఉన్నది. ఈ దినము సాయంకాల స్తంభ దీపదానము హరికి అత్యంత ప్రియము. స్తంభమును చేయించి కార్తీక మాస పూర్ణిమ నాడు సాయంకాలమందు దాని యందు దీపమును పెట్టు వారి పాపములు నశించి వైకుంఠలోకమును పొందెదరు. వారందరూ ఆ మాట విని స్తంభదీపమును సమర్పించుట ఎందు ప్రయత్నం చేసిరి. ఓ రాజా, ప్రయత్నించి దేవాలయము ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షం యొక్క మొద్దును చూచిరి. కార్తీక వ్రత సముత్సాహులైన వారందరూ కలిసి ఆ స్థాణువునందు శాలిబ్రీహి తిల సమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పించుకొనుచుండిరి. కథ చెప్పుకొనుచుండగా దేవాలయం ఎదుట అచ్చటచ్చట అనే శబ్దములు కలిగి స్తంభదీపము నశించి అందరూ చూచుచుండగానే ఆ స్థాణువంతయు పగిలి భూమి యందు పడెను. అందుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయలువెడలను. అంత మునీశ్వరులు కథను చాలించి దేవాలయము నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యముంది. అయ్యో అయ్యో అని ధ్వని చేయిచు ఒక పురుషుని చూసి ఇట్లనిరి: ఓయి, నీవెవ్వడవు? ఏ దోషము చేత మొద్దుగా ఉన్నావు? ఆ విషయము అంతయో త్వరగా చెప్పుము. రాజా, వారిట్లా అడుగగా వాడు వారికి దండ ప్రణామములు ఆచరించి సంతోషముతో అంజలి పట్టి ఇట్లని చెప్పదొడగాను: ఓ బ్రాహ్మణోత్తములారా, నేను పూర్వమందు బ్రాహ్మణుడను, రాజ్యమును పాలించువాడను. ధనము, గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు కలిగియు దయాశూన్యుడనై దుష్టవర్తన గలవాడనైతిని. నేను వేదశాస్త్రములను చదువలేదు, హరిచరిత్రను వినలేదు, తీర్థయాత్రకు పోలేదు, స్వల్ప దానమైనను చేయలేదు, దుర్బుద్ధితో పుణ్యకర్మ చెయ్యలేదు. నిత్యము నేను ఉన్నతాసనమందు కూర్చుండి వేదవేత్తలు, సదాచారవంతులు, పుణ్యపురుషులు, దయావంతులు, సదాశ్రయకాములు అగు బ్రాహ్మణులను నా ముందు నీచ ఆసనములందు కూర్చుండే వినియోగించి వారికి అభిముఖముగా పాదములను చాచి ఉండువాడను. వారికెన్నడను ఎదుర్కొని నమస్కారములు చెయ్యలేదు, వారి ఇష్టార్థములను ఇవ్వనూ లేదు.
సర్వకాలమందును వారికి ఎన్నడూను ఏ దానమును ఇవ్వలేదు. ఒకవేళ ఎప్పుడైనను దానం ఇవ్వక తప్పని ఎడల ధనము లేకుండా ధారాదత్తము చేసి తరువాత ధనమిచ్చి ఉండలేదు. శాస్త్ర శ్రవణ సత్స్వభావ సంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించువారు. అప్పుడు సరే ఇచ్చేదనని చెప్పుటే కానీ ఇచ్చుటలేదు. నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనము పుచ్చుకొన స్వకార్యములను చేసుకొని వాడను. మరలా వారికి తిరిగి ఇచ్చుట లేక ఉండేడివాడను. నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపి తిని ఆ దుష్కృత కర్మచేత చచ్చి నరకమంద అనేక యాతనలను అనుభవించి తిని తర్వాత భూమికి వచ్చి 72,000 మారులు కుక్కగా జన్మించి తిని అనంతరము 10,000 మారులు కాకిగా పుట్టి తిని ఆవల 10,000 మారులు తొండగా జన్మించి తిని పిమ్మట 10,000 మారులు పురుగుగా ఉండి మలాసినే ఉంటిని. ఆ తర్వాత 1,000,000 మార్లు వృక్షంగా ఉంటిని. చివరకు 1,000,000 మార్లు స్థాణువు అంటే మొద్దుగా కాలము గడుపుచుంటిని. ఇట్లా అనేక విధములుగా పాపకర్ముడనైన నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది. దీనికి కారణము నాకు తెలియదు కాన సర్వభూత దయావంతులకు మీరు చెప్పుదురుగాక. మీ దర్శనం వల్ల నాకు జాతి స్మృతి కలిగినది. ఓ మునీశ్వరులారా, నా పూర్వ పాపం ఇట్టిదని పలికి వాడు ఊరకుండెను. మునీశ్వరులిట్లు విని వారిలో వారిట్లు చెప్పుకొనసాగిరి. కార్తీక మాస ఫలము యథార్థమైనది, ప్రత్యక్ష మోక్షమిచ్చున్నది, రాతికి కొయ్యకు కూడా మోక్షమిచ్చినది. అందును ఈ పూర్ణిమ సమస్త పాతకములను నశింపచేయును. ఆ పూర్ణిమయందును స్తంభదీపం చాలా సుఖప్రదం. కార్తీక పూర్ణమి నాడు పరులచే ఉంచబడిన దీపం వలన ఎండిన మొద్దు ముక్తి నొందెను. మొద్దైనను కార్తీక మాసమందు దేవసన్నిధిలో దీపం పెట్టినేడల పాపము నశించి దయాళువైన దామోదరుని చేత మోక్షం అందించబడినది. ఇట్లు వాదమును చేయి వారితో ఉద్భూత పురుషుడు తిరిగి ఇట్లనెను. జ్ఞానవేత్తలైన మునీశ్వరులారా, దేనిచేత మోక్షం కలుగును, దేనిచేత బద్ధుడగును, దేనిచేత ముక్తుడగును, దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు కలుగును, మోక్ష ప్రాపకమైన జ్ఞానం ఎట్లు కలుగును, ఈ సర్వమును నాకు చెప్పుడు. వాడిట్లు అడుగగా మునీశ్వరులు అంగిరసముని విని వానికి సమాధానము చెప్పుమని నియోగించిరి. ఆయనయు వారితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగెను. 16వ అధ్యాయం సమాప్తం. విన్నారు కదా ఈ మహత్తరమైన ఈ కార్తీక పురాణాన్ని. అలాగే రేపు మరి ఒక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. మీరు ఎలా చేయటం వలన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.